నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు జేకే మీడియా. ఈరోజు జమ్మికుంట పట్టణంలోని 17వ వార్డు సింహం గుర్తు ఒక సింహంలాగా మరి బరిలో నిలిచి గెలిచినటువంటి బత్తుల లక్ష్మయ్య గారి దగ్గర మనం ఉన్నాం. అతను ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని మహా నాయకులను ఓడించి మరి గెలిచిన ఒక 17వ వార్డు నాయకునిగా ముందున్నాడు. ఈరోజు వారితో మనం మాట్లాడదాం. వారితో ప్రతి విషయాన్ని తెలుసుకొని, వారి నోటి నుండి తెలుసుకొని మీకు వినిపిస్తా. వారితో మాట్లాడతాం. నమస్తే లక్ష్మణ గారు. నమస్తే అన్న. ముందుగా నా 17వ వార్డు ప్రజలందరికీ, నన్ను నమ్ముకొని నన్ను గెలిపించిన 17 ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనాలు. మీరు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన అంటే గతంలో కూడా మీరు పోటీ చేసి ఓడిపోయిన సంఘటనలు ఉన్నాయి. కానీ మరి ఇప్పుడు అనుకోకుండా ఈ విన్నింగ్ అనేది మీరు ఊహించిందేనా? ఎందుకంటే మీరు పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి గతంలో జెడ్పీ చైర్మన్ ఒకరు, మున్సిపల్ చైర్మన్ ఒకరు, అదేవిధంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు, అంటే 3 పార్టీల నుంచి 3 ఉన్నారు బలశూలుడు, మళ్ళీ ఆర్థిక బలం ఉన్నది. వారి మీద పోటీ చేసి గెలుస్తా అనే నమ్మకం మీకు ఏ విధంగా కలిగింది? నేను గతంలో వార్డు మెంబర్గా పోటీ చేసి ఓడిపోయినా, 2 ఓట్లతో ఓడిపోయినా. నాకు కొంత అనుభవం ఉన్నది రాజకీయంగా. నాకు ఇక్కడ నా 17వ వార్డులో ఖచ్చితంగా ఇదివరకునైతే ఓడిపోయినా, ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనే నమ్మకంతో నేను ముందున్నా. నా మీద పెద్ద వాళ్ళు పోటీ చేసింది వాస్తవమే. ఎందుకు అని అంటే నేను స్థానికుడను. నా ఇంట్లో కష్టాలు నాకే తెలుస్తాయి, బయట వారికి తెలియవు. కాబట్టి నా ప్రజలు నా వార్డు మీద ఏ సమస్యలు ఉన్నప్పటికీ ఏముంటాయో అనేది నాకే తెలుసు, వాళ్ళకు తెలియవు. ఇప్పుడు వాళ్ళు ఈ వార్డు మీద లేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నాన్ లోకల్ నుంచి వచ్చి పోటీ చేసిర్రు. నేను లోకల్ అభ్యర్థిని. నా గురించి ప్రజలకు తెలుసు. నేనేంటేదో ప్రతి ఒక్కరికి గడప గడపన పేరున నా గురించి తెలుసు. నా పిల్లగాడు పలానా లక్ష్మణ్ అంటే మంచోడు, మంచి వ్యక్తి, స్థానికుడు, అతన్ని గెలిపించుకోవాలి అనే సంకల్పంతో ప్రజలందరి దృష్టిలోకి నేను పోయినా. ప్రతి ఒక్కరికి నేను సుపరిచితుడను. నన్ను అందరూ ఆహ్వానించి ఆదరించి నన్ను 17వ వార్డు, ఖచ్చితంగా 17వ వార్డు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను ఖచ్చితంగా. ఎందుకంటే అయితే ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే లక్ష్మణ గారు, అసలు మీకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే మీరు ఒక బిజినెస్లో ఉన్నారు, ఒక షూ మార్ట్ బిజినెస్లో ఉన్నారు. అంటే బాగా సంపాదించిండు కాబట్టి రాజకీయాల్లోకి వచ్చిండు. అతని సంపాదనకు అంతు లేదు. ఇప్పుడు రాజకీయాలకు వచ్చి కూడా ఇంకా సంపాదన పెంచుకోవాలి లేదా బిజినెస్లు కాపాడుకోవాలనే ఆలోచన మరి కొంతమంది కలిగినట్టున్నది. మరి అది వాస్తవమేనా? అలాంటిది ఏం లేదండి. రాజకీయాలు అనేటి 0 స్థాయిలో ఉన్న కూడా ₹1 కనీసం నామినేషన్కి ఒక ₹1000 ఉంటే సరిపోయే స్థితిలో ఉంటే కూడా పోటీలో ఉండొచ్చండి. ఒక పావుల పైసా, ఒక లక్షల కోట్లలో డబ్బులు ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు. సరే, అది ఎవరికో అట్లా అనిపించచ్చు, అట్లాంటిది ఏం లేదు. నాకు రాజకీయాలకు చిన్నప్పటి నుండి నేను ఇంతకుముందు ఎప్పుడైతే ఓడిపోయినా అప్పటి నుండి నేను ఖచ్చితంగా రాజకీయాలకు రావాలి, ఖచ్చితంగా నేను ఒక కౌన్సిలర్గా ఎదగాలి, రాజకీయాలు ఎదగాలనే సంకోచితంతో వచ్చినాను తప్ప నాకు ఎవరి మీదనో ఎలాంటిదో ఏం లేదు. ఖచ్చితంగా నేను ఎదగాలి, ఎందుకంటే ప్రజాసేవ చేయాలి, ప్రజలకు న్యాయం జరగాలి, నా వల్ల నా వంతు సాయం నేను చేయాలనే కోరికతోటి నేను రాజకీయాలు వచ్చిన తప్ప నాకు ఎవరి మీదనో కోపంతో కాదు. నా దగ్గర డబ్బులు ఉన్నాయనే అలాంటిది, నాకు డబ్బు లేదు నా దగ్గర, అదంతా ఉత్తముచ్చట. నేను నా దగ్గర ఉన్నా లేకున్నా ప్రజలు నన్ను గౌరవించి నన్ను ఆదరించి ఓటేస్తారని నమ్మకంతో ముందరికి వచ్చిన తప్ప నాకు వేరే ఉద్దేశం ఏం లేదండి. అంటే మీకు ఆపోజిట్గా నిల్చున్న వ్యక్తులు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్, గతంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్. మరి మీరు ఆయా పార్టీల నుంచి మరి టికెట్ ఏమైనా ఆశించలా ఇంతకుముందు? లేకపోతే ఆశించినా కూడా వాళ్ళు ఇవ్వకపోతే మీరు సింహం గుర్తు మీద వెళ్ళిపోయినరా? నేను బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ఉన్నప్పటి నుండి, నేను ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందో అప్పటి నుండి నేను టీఆర్ఎస్లో ఉన్నాను. దాన్ని బీఆర్ఎస్గా మార్చిర్రు. అప్పటి నుండి నేను బీఆర్ఎస్ కార్యకర్తగానే పనిచేస్తున్నా, చురుగ్గా ఉన్నా. వార్డులో ప్రతిదానికి కేటీఆర్ వచ్చినప్పుడే కానీ, కౌశిక్ రెడ్డి అప్పుడు వచ్చినప్పుడే కానీ, మీటింగ్లు పెట్టినప్పుడే కానీ, మన ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి వారిలు కేసీఆర్ గారు వచ్చినప్పుడు కానీ ప్రతి మీటింగ్లో నేను పాల్గొన్నా.
వరంగల్లో మీటింగ్లు అయినా పోయినా, కరీంనగర్లో మీటింగ్లు అయితే పోయినా, ప్రతిదానికి నేను అటెండ్ అయినా. నేను కూడా బీఆర్ఎస్ టికెట్ ఆశించిన. నా గురించి నా బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో నేను చెప్పమని కూడా వాళ్ళకి చెప్పినా, ఇది ఫ్యాక్టు, నా గురించి చెప్పండి, నేను గెలుస్తా అని చెప్పినా, నాకు టికెట్ ఇప్పించండి అని వాళ్ళని నేను ప్రాధాయపడ్డా. అయినప్పటికీ కూడా నా గురించి అక్కడ వాళ్ళు చెప్పలేదు. నా గురించి కౌశిక్ రెడ్డి గారికి తెలియదు. నేను ఉన్నానని చెప్పమని చెప్పేసి కూడా కొంతమంది ఇక్కడ ఉన్న మెయిన్ కార్యకర్తలు కూడా చెప్పిన. వాళ్ళు నా గురించి కౌశిక్ రెడ్డి చెప్పిరో చెప్పలేదో తెలియదు. ఒకవేళ చెప్పినట్టయితే నాకు టికెట్ ఇస్తే నేను ఇంకా మంచి మెజార్టీతో గెలుస్తుంది. ఓకే, అంటే మీ మీద కౌశిక్ రెడ్డికి నమ్మకం లేదు, మీరు పైసలు ఖర్చు పెట్టుకోలేరు, మీరు గెలవలేరు, ఆయన దగ్గర ఇన్నర్ ప్రజల డాటా ఆయన దగ్గర ఉంది కాబట్టి మీకు ఓటమి పాలవుతారనే ఉద్దేశంతో మీకు టికెట్ ఇవ్వలే అనేది టీఆర్ఎస్ వర్గాల ఒక మాట ఉంది. మరి వాస్తవా? అది డబ్బులు ఉన్నదా అనేది చూడరు. పైసల విషయం ప్రజలు అది అట్లా తప్ప అనుకోరు. మనిషిని చూస్తారు ఫస్ట్. ప్రజలు మనిషిని చూసి మాత్రమే ఓటేస్తారు. డబ్బులను అంతటా డబ్బులు చూడరు. ఖచ్చితంగా నన్ను డబ్బులు చూడకుండానే ప్రజలు నన్ను గెలిపించారు. డబ్బులు చూడకుండా ఎవరు ఏ ఆశ చూపినా కానీ చూడకుండానే డబ్బులు లేకుండా నన్ను గెలిపించారు ప్రజలు. అంటే మీది ఇంతకుముందు ఏమైనా రాజకీయ కుటుంబమా లేదా మీతోనే రాజకీయ కుటుంబంగా? లేదండి, మాది రాజకీయ కుటుంబం ఏం లేదండి, కాదండి. కాకపోతే ఏంటంటే మనకు రాజకీయం చేయాలని నా కోరికతోటే నేను ముందుకు వచ్చిన. ఖచ్చితంగా, ఎందుకంటే చెయ్యాలి, మనం అంటూ ప్రజలకు సేవ చేయాలి, ఆ కోరికతోటే నేను ముందుకు వచ్చిన. ఓకే లక్ష్మణ్ గారు, మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు విజయం సాధించిన తర్వాత అటు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చైర్మన్ని ఎన్నిక చేసుకోవాలనే తపన వాళ్ళకు ఉంది, ఇటు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఉంది, అటు బీజేపీ వాళ్ళకు కూడా ఉంది. మరి మీరు ఈ పార్టీల నుంచి కాకుండా సింహం గుర్తు మీద మీరు పోటీ చేసినారు. వారేమైనా మా పార్టీలోకి రండి అని ఆహ్వానించడం కానీ, మీకేమైనా డబ్బులు ప్రలోభ పెట్టడం కానీ జరిగినాయా? అయినా కూడా మీరు వెళ్ళలేదా? అంటే ఏ కోణంలో మీరు ఇక్కడే ఉండాల్సి వచ్చింది? డబ్బులు అనేది ఎవరు ప్రలోభాలు పెట్టలేదండి. నన్ను డబ్బుల కోసం అని కాలేదు. ఇప్పుడు నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి గెలిచిన. ప్రస్తుతానికైతే నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్లోనే ఉన్నాను. నన్ను కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు రమ్మన్నారు. అయినప్పటికీ కూడా నేను ఎటు వెళ్ళలేదు. కొద్ది రోజులు చూస్తా, నాకంటూ నేను ఒక సింహం గుర్తు పైన గెలిచిన కాబట్టి కొంతకాలంగా నేను దీంతో పనిచేయాలని అనుకున్నా. ఇప్పటి వరకైతే అట్లనే ఉన్నా. తర్వాత చెప్పలేను, ఎందుకంటే ఇప్పుడు నా మార్పు నాకు ఏదైనా మంచి పార్టీ ఎవరైతే నచ్చితే, నాకు ఏ పార్టీ నుంచి అయితే మంచి పనులు అయితే ఆ పార్టీలోకి పోతా కావచ్చు అంటే ఆలోచన చేసుకుంటా. నేను ఇంకా చేసుకోలేదు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇప్పుడు సింహం గుర్తుపైనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్లోనే ఉన్నా. అయితే మీకు నమ్మి ఓటేసినటువంటి ప్రజలు డెవలప్మెంట్ కోరుకుంటారు ఖచ్చితంగా. మరి ఇప్పుడు మీరు ఉన్నదేమో ఆయా పార్టీలకు సంబంధించిన దాంట్లో ఎక్కడ లేరు, ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్లో లేరు. మరి మీకు ఒకవేళ వార్డు డెవలప్మెంట్కి నిధులు ఇవ్వకుండా ఆపి ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వస్తే కనుక మీ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? అట్లాంటిదైతే జరగదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు 30 వార్డులు ఉన్నాయి జమ్మికుంటలో. ఎందుకంటే ఏ వార్డుకు ఎంత ఫండ్ ఇవ్వాలో అంత ఫండ్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఇస్తుంది డెవలప్మెంట్ కొరకు. ఒకవేళ ఇయ్యని పక్షాన గవర్నమెంట్ అట్లా ఏది ఇప్పుడు సిబ్బంది కానీ ఇప్పుడు ఏదన్నా జరిగిందనుకో, నా వార్డు ప్రజలు నా వార్డు డెవలప్మెంట్ వారికి వచ్చే కొట్లాడతారు. ఖచ్చితంగా వాళ్ళు నా కోసమైనా మన వార్డు కోసమైనా వచ్చి మనం వార్డు డెవలప్మెంట్ కొరకు నేను వాళ్ళని పిలుపు కోరుకుంటా, వాళ్ళు వచ్చి కొట్లాడతారు. అట్లాంటి సందర్భం వస్తే కనుక. ఓకే, ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నటువంటి మన జమ్మికుంట చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు ఎంత సపోర్ట్ ఉంది? మీ డెవలప్మెంట్ కోసం వారి నుంచి ఏమైనా సపోర్ట్ మీకు రాగలుగుతుందని నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్ముతున్నా. ఖచ్చితంగా చైర్మన్ గారు ఎట్లయినా కానీ మాది, ఎందుకంటే ధర్మారం నుంచి వీలిన గ్రామం ఇది, 17వ వార్డు. చాలా డెవలప్లో చాలా వెనుకబడి ఉన్నది. 30 వార్డుల్లో అన్ని వార్డుల కంటే చాలా 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 డెవలప్లో వెనుకబడి ఉన్న ఈ వార్డు 17వ వార్డు. ఖచ్చితంగా మా అన్న చైర్మన్ గారు ఖచ్చితంగా నాకు ప్రత్యేకంగా ఫండ్ ఇస్తారని నమ్ముతున్నా. ఎందుకంటే ఈ వార్డును ఇంకా సందర్శించాలి అని నేను కోరుకుంటున్నా. మా చైర్మన్ అన్నను ఇప్పటివరకు చూడలేదు, అన్నను పిలిపియాలి, ఒకరోజు పిలిపించుకొని ఖచ్చితంగా చైర్మన్ కానీ మన కమిషనర్ని కానీ మన సిబ్బందిని అందరిని పిలిపించి నా వార్డును ఒకసారి పర్యవేక్షణలో తీసుకొని పర్యవేక్షించి వార్డులో ఉన్న సమస్యలన్నీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా వాళ్ళకి వివరించి నా వార్డు డెవలప్మెంట్ కొరకు ఖచ్చితంగా సహాయపడతారని మా అన్న చైర్మన్ గారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నామినేషన్ వేసిన టైంలో మాజీ జెడ్పీ చైర్మన్ కానీ మాజీ మున్సిపల్ చైర్మన్ కానీ మేము డబ్బులు ఇస్తాం నువ్వు విడ్రాగా అని ప్రలోభ పెట్టిండు అనే విషయం మాకు తెలిసింది. అది వాస్తవమేనా? అది నన్ను కొంతమంది అడిగిరు, డబ్బుల విషయం అనేది కాదు కానీ, డబ్బులు అనే ముచ్చట కాదు కానీ, లచ్చన్న మాకు ఒకసారి అవకాశం ఇవ్వరాదు మీరు మాది అంటే అన్నారు. మాకు ఇది ఒకటేసారి చివరి అవకాశమే, మాకు ఒకసారి అవకాశం ఇవ్వరా అంటే నేను అన్నా కదా, అట్లాంటి ఏముండదన్నా. నేను స్థానికుడను, నేను ఇదివరకు ఒకసారి ఓడిపోయినా. మీకు పలు పదవులు మీకు అనుభవించిన వాళ్ళు ఇదివరకే. మీరు ఎందుకంటే
మీరు ఎక్కడైనా పోటీ చేసే అంత మీకు సత్తా ఉంది, నాకు నా వార్డు మీద చేసుకుంటా, నేను నాకు అవకాశం ఒకసారి వచ్చింది అని చెప్పినాను తప్ప వాళ్ళను వేరే నాకు ఏ ఉద్దేశం అయితే ఏం లేదు. వాళ్ళ మీద ఉద్దేశం నాకు అట్లాంటి లేదు, వాళ్ళు నాకు అలాంటి పాలపాలు కూడా ఏం చేయలేదు వాళ్ళు. ఓకే, 17వ వార్డులో ప్రధాన సమస్యలు ఏమున్నాయో వార్డు నుంచి మీకు తెలుసా? ఉన్నది. ఏం సమస్యలు ఏ విధంగా ప్రతి పరిష్కరించబోతున్నారు? ఈ వార్డులో ఉన్న ప్రతి సమస్య గురించి నేను మీకు క్షుణ్ణంగానే చెప్తాను. డ్రైనేజ్ సిస్టమే కానీ బాగా పెద్ద ప్రాబ్లం ఉంది మా వార్డు. ఎందుకంటే ధర్మాన నుంచి వీళ్ళం కాబట్టి, పల్లెటూరు నుంచి వీళ్ళమైనాం కాబట్టి అప్పుడు మాకేం డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు అదే రైల్వే ట్రాక్ నుంచి వచ్చే పెద్ద మోరి లైను, అది వర్షాకాలం వచ్చిందంటే అది మోరి గింతే ఉంటుంది, కొంచెం చన్నగా ఉంటుంది. అది జమ్మికుంట మున్సిపల్ సంబంధించిన వాటర్ కూడా మనకి ఇటే వస్తాయి అన్నట్టు. ఆ వాటర్ కాబట్టి అది ఫ్లో ఎక్కువ అయిపోయి ఇళ్ళలోకి వస్తున్నాయి, వాటర్ ఎక్కువైపోయి అది సరిపోతలేదు. మొత్తం ఆ మోరి కూడా ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. ఆ డ్యామేజ్ అయిన సందర్భంలో ఏమవుతుందంటే వర్షాకాలం వస్తే ఇళ్ళలో ప్రతి ఒక్కరి ఇళ్ళలోకి పోతున్నాయి. దాన్ని ప్రత్యేకంగా ఫస్టే నేను ఇప్పుడు మున్సిపల్లోకి పోయినాక మా చైర్మన్ గారు కానీ మా కమిషనర్ కానీ ఫస్ట్ వివరించేది అదే. ఫస్ట్ బాగా పెద్ద ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం అదే ఉంది. దాని గురించి ఖచ్చితంగా అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తారా, లేకపోతే దాన్ని ఆలోచన చేసి దాన్ని పూర్తిగా దాన్ని మంచి చేయాలని చెప్పేసి కోరుకుంటాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటింది. ఈ 2 సంవత్సరాల కాలంలో మీ వార్డు ఎంత అభివృద్ధి చెందింది? అసలు అభివృద్ధి చెందిందా లేదా? ఇప్పటి వరకు గతంలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు కానీ అంటే డెవలప్మెంట్ గురించి మాకు ఈ సమస్య ఉన్నది, మా దగ్గర ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయనే వారి దగ్గరికి ఏమైనా మీరు తీసుకుపోయిన సందర్భాలు ఉన్నాయా? ఇదివరకు అయితే మేము మా వార్డులో ఉన్న సమస్యల గురించి అయితే మేము చెప్పినాం పెద్ద మనుషులు కొంతమందిని. ఇప్పుడు ఈ కెనాల్ నుంచి సీసీ రోడ్డు కానీ ఆ మొత్తం గుంతలు ఉన్నాయి. ఎక్కడ కానీ ఏ పల్లెటూరులో కూడా ఉండే అట్లాంటి మోకాళ్ళ లోతు గుంతలు ఉన్నాయి. వీటి గురించి మేము ప్రస్తావించడం జరిగింది. ఆ ప్రస్తావించినాకనే మన వర్షాకాలంలో కంకర పోసిర్రు. అది ఇప్పుడు దానికి ఫండ్ అది సాంక్షన్ ఉందని చెప్తారు, అది నాకు పూర్తి స్థాయిలో తెలియదు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను ఆ సీసీ రోడ్డు ఖచ్చితంగా ఇప్పుడు కాలం మీదకి వచ్చే రోడ్ అయితే ఏదైతున్నదో ఖచ్చితంగా సీసీ రోడ్డు నిర్మాణం చేయాలి. ఓకే, లక్ష్మయ్య గారి గెలుపును కొంతమంది ఓర్చుకోలేకపోతున్నారనే విషయం మాకు తెలిసింది, వాస్తవమేనా? ఇక రాజకీయాలు అంటే కామన్గా వాళ్ళు బలోపేతమైన వాళ్ళు నా మీద పోటీ చేసిన వాళ్ళు ఇక వాళ్ళు జీర్ణించుకుంటలేరా అనేది ప్రజలకే అది చూడాలి, ప్రజలే చూడాలి కానీ. ఎందుకంటే నన్ను 17వ వార్డు ప్రజలు నన్ను ఆదరించి అభిమానించి ఒక చిన్న వ్యక్తిని, ఒక మామూలు వ్యక్తిని నన్ను గెలిపించినందుకైతే వారికి ఎప్పటికైనా కానీ మన 17వ వార్డు ప్రజలకైతే ఖచ్చితంగా నేను కృతజ్ఞత బాగుడినైతే. ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాలనలో ఖచ్చితంగా నేను ఏవైతే హామీలు ఇచ్చినో, ఏవైతే పనులు చేస్తానో ఖచ్చితంగా అవి నెరవేర్చేదాకా నేను నిద్రపోను, ఖచ్చితంగా పనిచేసి పెడతా. ఎందుకంటే మాకు పోచవతల్లి గుడి అడిగిరు మా ప్రజలు, నా వార్డు ప్రజలు, మాకు బాగా దూరం అవుతుంది రామన్నపల్లి పోవాలి అక్కడికి, దాన్ని అడిగిరు. అదొకటి. ఇప్పుడు వీధి లైట్లే కానీ డ్రైనేజ్ సిస్టమే కానీ ఇప్పుడు చర్చి లైన్లో ఒక ఇండ్ల మీదకి వెళ్ళి కరెంటు లైన్ తీగలు ఉన్నాయి, ఆ తీగలను కూడా తొలగించే ప్రయత్నం చేపిస్తా. కొంచెం సమయం పడుతుంది. నేను ఇప్పుడే కొత్తగా వచ్చిన, కొంచెం సమయం తీసుకొని ప్రతి ఒక్క పనిని క్షుణ్ణంగా పర్యవేక్షించి చైర్మన్ని తీసుకొచ్చి కమిషనర్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కటి నా వార్డులో ఏ సమస్య అయితే ఉన్నదో వాళ్ళకి వివరించి చెప్పి పని చేయించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా. లక్ష్మయ్య గారు ఇప్పుడు గెలిచిన కౌన్సిలర్గా గతంలో ఉన్నట్టు ఇప్పుడు ఉన్నట్టు ఇంకా ముందు కూడా ఈ 5 సంవత్సరాలు కూడా అలాగే ఉండబోతాడా, లేకపోతే ప్రజలను గాలి వదిలేసి హన్మకొండలో కానీ హైదరాబాద్లో కానీ బంగ్లాలో కొనుక్కునే పనులు పడతాడా? అట్లాంటిది ఏం లేదు. ఖచ్చితంగా కొత్తపల్లి 17వ వార్డులోనే ఉంటాను. నాకు వరంగల్లో ఏం లేదు, హైదరాబాద్లో ఏం లేదు, హన్మకొండలో ఏం లేదు. ఖచ్చితంగా నేను ఇంకా అభివృద్ధి చేయడానికి నా 17వ వార్డులోనే ఉంటా. నా ఇల్లు ఇదే చిన్న ఇల్లు, ఇంట్లోనే ఉంటా. నేను ఇక్కడి నుండే ప్రస్థానం, ప్రతి ఒక్క పని ఇక్కడి నుంచి నేను ప్రారంభిస్తా. ఓకే, లక్ష్మయ్య గారి తదుపరి కార్యక్రమాలు, తదుపరి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ప్రతి పనిని నేనైతే ఏదైతే 17వ వార్డు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినో హామీలు నెరవేర్చే విధంగానే నేను ముందుకు సాగుతా తప్ప నన్ను ఎవరు ఏదో అంటారని చెప్పేసి ఏదో నన్ను ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని చెప్పేసి అవైతే అన్ని ఆలోచనలు ఏం పెట్టుకోను. అవి రాజకీయాలలో అవి మామూలే ఉంటాయి. నేను కూడా కొన్ని రోజుల నుంచి చూస్తున్నా కాబట్టి నేను వాటి గురించి అయితే పట్టించుకుంటాను కాదు. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. నా వార్డు అభివృద్ధికి మాత్రమే నేను తోడ్పడతానని చెప్పేసి కోరుకుంటున్నాను. లక్ష్మయ్య గారు, మా జేకే మీడియా ఛానల్ నుంచి మీ వార్డు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? జేకే మీడియాకు నమస్కారాలు. ఫస్ట్ నన్ను ఇంటర్వ్యూ చేసిన కిషోర్ అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. 17వ వార్డు డెవలప్మెంట్ కొరకు అన్న సపోర్ట్ ఉండాలని, ప్రతిదీ జేకే మీడియా ద్వారా ప్రజల్లోకి ముందుకు వెళ్ళాలని, ఏ పనైనా కానీ వార్డులో ఉన్న సమస్యలన్నిటికీ జేకే మీడియా ముందుండి నాకు సపోర్ట్ చేయాలని
నేను కోరుకుంటున్నా. ప్రతి పనిని ఏ పని అయితే ఉంటుందో ఆ పని గురించి జేకే మీడియా నన్ను అడగాలి, నేను వాళ్ళకి చెప్పాలి. ఖచ్చితంగా ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇది బత్తుల లక్ష్మయ్య గారి గెలుపు విశేషాలు, వారి ఆలోచన విధానం. ప్రజలకు తను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను, కావాల్సిన ప్రతి పనిని నిమిషాలలో చేసి వారికి అందిస్తాను. ముఖ్యమైన నా పని ఏంటంటే నా వార్డు డెవలప్మెంట్ కావాలి, నా వార్డు సమస్యలన్నీ తీరాలి, అదొకటే నా కర్తవ్యంగా ఉన్నది. ఇంకెవరు ఏం రూమర్లు క్రియేట్ చేసినా కూడా వాటన్నిటిని నేను పట్టించుకోను. నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ప్రజలతో ఉండబోతున్నా, ప్రజల కోసమే పని చేయబోతున్నా, వార్డు కోసమే పని చేయబోతున్నా అనేది తను చాలా క్లియర్గా చెప్పిండు. థ్యాంక్ యూ. నేను మీ కిషోర్, జేకే మీడియా.